వృషభ రాశి వారికి 11, 12, 13వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారు మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు పనులన్నీ పక్కన పెట్టి ఒక్క 10 నిమిషాలు వీడియో విన్నట్లయితే మీకు ఈ వీడియో ద్వారాగా ఎంతో విలువైనటువంటి సమాచారం అందబోతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం చేయండి. అలా చేయటం వలన మీకు ఈ వీడియో వల్ల 100కు 100% ఉపయోగం తప్ప ఎటువంటి నష్టం అనేది లేదు. ఎందుకంటే మీ జీవిత పరంగా మీరు తీసుకునేటటువంటి తొందరపాటు నిర్ణయాలు అవ్వచ్చు, ఈ మధ్యకాలంలో మీ పరంగా కొన్ని రకాలైనటువంటి తప్పులు చేయటము, వాటి గురించి బాధపడటము, కుమిలిపోవటము ఇలాంటివి చేసి అంటే కొంచెం మానసికంగా శారీరకంగా కూడా కొంచెం అనారోగ్యాలకు గురయ్యారు. అసలు ఏంటవి, వాటి నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి, అలాగే అసలు ఈ 3 రోజులు మీకేం జరగబోతుంది, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, మీ పరంగా నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఈ మధ్య నిందల పాలవటము, అంటే మీరు చేయకపోయినా కూడా మీరు చేశారు అని చెప్పేసేసి వేలు చూపించటము, దానివల్ల మీరు ఎంతో బాధపడటము, కుమిలిపోవటము ఇలాంటివి ఎన్నో జరిగాయి. కాబట్టి మీరు చేయకూడని పనులు ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా చూసేయండి. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది వృషభ రాశి వ్యక్తులకు చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వృషభ రాశి వారిది రాశి చక్రంలో 2వ రాశి అండి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఈ వృషభ రాశి వారి మీద ఉంటుంది. అంటే శుక్రగ్రహం అంటే మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఈ వృషభ రాశి వారి మీద ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి వీరి చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది ఉంటుంది. అంటే డబ్బు ఉండటం అంటే లక్షలు కోట్లు కాదండి. ఎప్పటికప్పుడు వారి యొక్క చిన్న అవసరాలు అవ్వచ్చు, పెద్ద అవసరాలు అవ్వచ్చు, ఆ అవసరాలకు అనుకూలంగా ఆ అవసరాల నుంచి బయటపడేలాగా గట్టెక్కేలాగా ఎప్పటికప్పుడు వీరికి డబ్బు అనేది చేతికి అందుతుందన్నమాట. కాబట్టి లక్ష్మీదేవి కటాక్షం ఉన్నటువంటి రాసుల్లో ఈ వృషభ రాశి వారిది ఒకరిగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఆ శివానుగ్రహంతో వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మొండి సమస్యల నుంచి బయటపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వృషభ రాశి వ్యక్తులు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. వీరు ఎవ్వరి చెడుని కూడా కలలో కూడా కోరుకోరు. వీరు అంటే బోలా మనస్తత్వం అన్నమాట. చిన్నపిల్లల మనస్తత్వం వీరిది. కుడుమిస్తే పండగ అంటారు చూడండి, అలాగా ఎవరైనా కాస్త ప్రేమతో పలకరిస్తే ఎంతో పొంగిపోయి మన అనుకునేటటువంటి మనుషులు అన్నమాట వీళ్ళు. అలాగే వీరు కష్టజీవులుగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు కష్టాన్ని ఎక్కువ చేస్తారు ఉంటారు. ఆడవారు అవ్వచ్చు, మగవారు అవ్వచ్చు, ఎప్పుడూ కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా వీరికి చాకిరీ అనేది ఎక్కువగా ఉంటుంది. మీ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందల ఒక్కసారి ఇది వినండి. కొంతమంది ఏంటంటే మనమైనా సరే ఒక్కొక్కసారి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ నలిగిపోతూ ఉంటాము. అంటే ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వటం అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేసినా, అత్తాకోడళ్ళ మధ్య గొడవలు, ఉద్యోగం రాకపోవటము, చదువులో సరిగ్గా పిల్లలు చెప్పిన మాట వినకుండా చదవకుండా ఉండటము, ఇట్లాంటివి కొన్ని ఏంటంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటామన్నమాట. అలాంటి వాటన్నింటికి కూడా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే, లేదా మీ ఇంట్లో ఏదన్నా శుభకార్యాలు ఉన్నా సరే, అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గురువు గారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్పినట్లయితే గురువు గారికి ఆయన చెప్పినట్లుగా చేసినట్లయితే మీకు ఆ సమస్య నుంచి తేలిగ్గా బయటపడగలుగుతారు. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. ఇక వృషభ రాశి వారి గురించి వచ్చేటప్పటికి ఏంటి అనంటే కష్టజీవులుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. వృషభము అంటే ఏంటి? ఎద్దు చూడండి, ఎన్నో రకాలైనటువంటి బరువులు బాధ్యతలతో లేచిన దగ్గర నుంచి శ్రమ చేస్తూనే ఉంటుంది, కష్టం చేస్తూనే ఉంటుంది. అయినా సరే దాని యొక్క కష్టానికి ఒక గుర్తింపు అనేది ఉండదు. గుర్తింపు ఉన్నా లేకపోయినా ఎద్దుకు ఉన్నటువంటి విలువ అనేది ఎప్పుడూ కూడా తగ్గదండి. ఎద్దు అనంటే మనకి ఎంతో మంచి చేసేటటువంటి, అలాగే మనకి బాగా కలిసి వచ్చేటటువంటి ఒక జంతువుగా, ఒక జీవిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ వృషభ రాశి వ్యక్తులు
కూడా పైకి గంభీరంగా ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అలాగే వీరి మనస్తత్వం, వీరు ఎంత పైకి గంభీరంగా ఉన్నప్పటికీ కూడా మంచి మనస్తత్వం, అంటే వెన్నపూస లాంటి మనస్తత్వం కలిగి ఉంటారనమాట. వీరిని మనం చూసుకున్నట్లయితే వీరి జాతక పరంగా చిన్నప్పటి నుంచి కూడా కష్టాలేనండి. సుఖాలనేవి చుట్టాల్లాగా వచ్చి వెళ్తూ ఉంటాయి వీరి జీవితంలోకి, పలకరించి వెళ్తూ ఉంటాయి అన్నమాట. వీరికి చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు కష్టాలు కష్టాలు, అది జనం వల్ల అవ్వచ్చు, లేదా పరిస్థితుల వల్ల అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా కర్మల వల్ల అవ్వచ్చు. ఇట్లా ఏదన్నా కానివ్వండి, కష్టాలు అనేవి ఎక్కువగా పెరిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. కాబట్టి వీరికి ఏంటంటే మనుషులతో ఎలా ఉండాలి అంటే గౌరవ మర్యాదలు అనేవి బాగా ఇస్తారనమాట. ఎవరిని కూడా కించపరిచి మాట్లాడరు. ఎందుకంటే వీరిని చిన్నప్పుడు ఎంతోమంది ఎన్నో రకాలుగా అవమానాలతో మాట్లాడి ఉన్నారనమాట. అలా విని వీరు ఎంతో మానసికంగా కుమిలిపోయారు. కాబట్టి ఎవరితోనూ మనం అలా ప్రవర్తించకూడదు అని చెప్పేసి మనకేంటంటే పరిస్థితులు నేర్పినటువంటి పాఠాల కన్నా మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే వీరికి ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి వీరు జీవితంలో కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. వీరికి ప్రేమ ఎక్కువగానే ఉంటుంది, అలాగే కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు కూడా అంటే ఫస్ట్లో వీరికి తెలిసేది కాదు, జనాల యొక్క అంటే లోతు బుద్ధులు అనేవి అర్థమయ్యేవి కాదు. కానీ నిదానంగా వీరికి ఒక వయసు వచ్చి, వీరికి ఒక అవగాహన వచ్చిన దగ్గర నుంచి వీరికి జనాల యొక్క బుద్ధులేంటి అనేది క్లియర్గా అర్థం పెట్టినట్లుగా అర్థమైంది. కాబట్టి ఎవరిని కూడా పూర్తిగా నమ్మటం లేదని చెప్పుకోవచ్చు ఇప్పుడు. కానీ మీరు తీసుకున్నటువంటి ఆ నిర్ణయమే కరెక్ట్ అండి. జనాల్ని, బయట వారిని ఎవరిని నమ్మవద్దు. మన పక్కనే ఉన్నారు, మన దగ్గరే ఉన్నారు, మనతో చాలా చనువుగా ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్కరిని మన మనుషులు అని అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. అలాగే వీరి మీద లేనిపోని నిందలు అనేవి కూడా ఎక్కువగా పడ్డాయి. ఆ నిందలు ఎలా వచ్చాయి అంటే వీరు ఎవరికన్నా సహాయం చేసినప్పుడు కానివ్వండి, లేదా మధ్యలో వీరు ఎవరికన్నా సహాయం చేసినప్పుడు కానీ, అంటే మాట రూపంలో అవ్వచ్చు, డబ్బు రూపంలో అవ్వచ్చు, ఏదన్నా మధ్యవర్తిగా ఉండటం అవ్వచ్చు, లేదా అప్పుగా లేదా చేబదులుగా ఎవరికన్నా డబ్బు ఇచ్చి మళ్ళీ వాళ్ళు అడిగినప్పుడు అవసరానికి తిరిగి ఇవ్వకుండా ఉండటము. దానివల్ల వీరికి ఏంటంటే లేనిపోని నిందలు, గొడవలు, కొంతమంది అయితే శత్రువులు కూడా వీరి మీద అంటే ఎంతమంది పగబట్టి ఉన్నారని చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇప్పటికైనా సరే మీరేం చేస్తారు అనంటే గతంలో చేసినట్లుగా ఇప్పుడైనా సరే ఇలాంటి పొరపాట్లు చేయవద్దు. ఎందుకంటే ఎంత కష్టపడి ఎంత శ్రమిస్తేనో మీకు రూపాయి వస్తుంది. అలాగా అంత కష్టపడినటువంటి సొమ్మును తీసుకెళ్ళి జనానికి అప్పు రూపంలోనో లేదా సహాయం రూపంలోనో మీరు చేసినట్లయితే చివరికి మీ సొమ్ము తిని మిమ్మల్నే శత్రువుల్లాగా చూసి మీకే ద్రోహం చేస్తున్నారు. ఎందుకంటే ఇచ్చేటప్పుడు సంతోషంగా తీసుకుంటారండి ఎవరైనా సరే, మళ్ళీ వాటిని తిరిగి అడిగినప్పుడు ఏంటంటే వారికి ఎక్కడ లేని కోపం అనేది వస్తుందన్నమాట. అలా కాకుండా అయ్యో వీరు కష్టపడితేనే కదా వచ్చింది, మనకు అవసరమైనప్పుడు ఇచ్చారు, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేయాలి అన్నటువంటి జ్ఞానం అనేది ఈ రోజుల్లో జనానికి ఎక్కువ మందికి ఉండట్లా. జనాల్లో మంచితనము, మానవత్వం అనేవి పూర్తిగా తగ్గిపోయి స్వార్థము, ఈర్ష్య, అసూయలతో రగిలిపోతూ ఉంటున్నారు. కాబట్టి అలాంటి ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మవద్దా అనేటటువంటి అంచనాలు అనేవి వేసుకోండి. డబ్బిచ్చి మరీ శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవద్దు. కాబట్టి ఇలాంటి వాటి వల్ల మీకు, మీ కుటుంబంలో కూడా కలహాలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీ కుటుంబ సభ్యులతో చర్చించి చెయ్యాలా వద్దా అని చెప్పేసి మీరు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీ గురించి మీ కుటుంబ సభ్యులకు తప్ప జాగ్రత్తలు అవ్వచ్చు, మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, వారి మనసుతో ఆలోచించి మంచి మాటలు చెబుతూ ఉంటారు. బయట వారు ఏంటంటే వారి మాట పెదవి అంచు వరకే ఉంటుంది, కానీ మనసులో నుంచి మాట అనేది రాదు. శ్రద్ధలు, ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు అనేవి డబ్బులు పెడితే కొని తెచ్చుకునేవి కాదండి. అవి మన యొక్క బంధాల్లో మాత్రమే, నిజమైనటువంటి రక్త సంబంధాల్లో ఇలాంటి తాళి సంబంధం అంటే భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, సంతానం మధ్య అవ్వచ్చు, ఇలాంటి వారి మధ్య ఉంటుంది. అది కూడా ఈ రోజుల్లో కరువు అయ్యింది. అంటే తోడబుట్టిన వాళ్ళకు కూడా ఈ రోజుల్లో ఏంటంటే చూడలేకపోతున్నారు. కాస్త బాగుంటే చూడలేని వారు ఎంతమందో ఉన్నారు. కాబట్టి భార్యాభర్తల బంధం అనేది నిజమైనటువంటి బంధం. కాబట్టి ఏదైనా సరే మీ భాగస్వామితో మీరు చర్చించడం వలన మీకు సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది. అలాగే భాగస్వామి కూడా మీరు కూడా
అర్థం చేసుకొని మీ భర్త కష్టాన్ని ఇట్లా లేదా భార్య కష్టాన్ని ఒకరినొకరు అర్థం చేసుకొని ఇంట్లో ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేసుకోవటము, అనవసరపు ఖర్చులు తగ్గించుకోవటము. ఎందుకంటే ఎంత కష్టపడితే ₹1 వస్తుంది అని చెప్పేసి ఖర్చు చేసేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి మీరు ఖర్చు చేస్తే మీకు చాలా వరకు కూడా సమస్యల సంఖ్య తగ్గుతుంది. మీరు చేసేటటువంటి కష్టానికి మీరు తక్కువ సమయంలో కోట్లు గడించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మీ చేతుల్లోనే ఉంటుంది అవకాశం అనేది. ఎందుకంటే మీ దగ్గర కష్టం ఉంది, దేవుడు మీ రాశి పరంగా ఆ దేవుడి యొక్క అనుగ్రహము ఉంది. కాబట్టి మీరు ఇక దాన్ని దక్కించుకుంటారా దక్కించుకోరా అనేది మీ నిర్ణయం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ 3 రోజుల్లో 2 రోజులైతే బాగా బిజీగా ఉంటారు. ఒక రోజు కాస్త విశ్రాంతిగా ఉంటారు. కుటుంబంలో అంటే సభ్యులతో గడపటం అవ్వచ్చు, ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండించుకోవటం తినటము. వీరిలో ఎక్కువగా నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా ఉంటారనమాట. అంటే కాస్త చికెన్ అని, మటన్ అని, చేపలని ఇలాంటివి తెప్పించుకొని చక్కగా వండించుకొని తిని ఇష్టపడుతూ ఉంటారనమాట. ఇష్టంగా తింటూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి పెట్టే మనస్తత్వం కూడా ఉంటుంది. ఎవరన్నా ఇంటికి వచ్చినా కూడా ఆ సమయానికి చాలా ప్రేమగా పెడుతూ ఆప్యాయంగా ఉంటారనమాట. ఇక ఈ 2 రోజులు మాత్రం బిజీగా ఉంటారు. ఏదన్నా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. మీకు ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. మీకు పని అనేది చేతి నిండా ఉంటుంది. అలాగే ఆ పనికి తగినటువంటి ఆ ప్రతిఫలాన్ని కూడా ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు. మీకేంటంటే ఇదివరకు చేతిలో డబ్బులు లేక చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే మీ చేతిలో డబ్బులు అనేవి ఆడుతున్నాయిలే అని చెప్పేసేసి డబ్బును వృధా చేయొద్దు. జాగ్రత్తగా పొదుపు చేసుకోండి. ఎందుకంటే మీకు స్థిరచరాస్తులు అనేవి పెద్దల నుంచి వచ్చినాయి చాలా తక్కువ. మీ కాళ్ళ మీద మీరు కుటుంబాన్ని లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మీరు చాలా వరకు కూడా జాగ్రత్తగా అనేది ఉండండి. అలాగే ఏంటంటే చెడు సహవాసాలు, చెడు స్నేహితుల దగ్గరకు వెళ్ళవద్దు. అలాంటి వాళ్ళని దూరంగా పెట్టేసేసేయండి. ప్రతి ఒక్కరితో ఎక్కువగా ఫోనుల్లో మాట్లాడవద్దు. ఫోనుల్లో మాట్లాడి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇంకా ఏంటంటే మీకు ఈ వృషభ రాశి వారిలో వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ యోగం ఉంది. ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు బాగుంది. సంతానం లేని వారికి కూడా తప్పకుండా సంతానం కలుగుతుంది. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కావచ్చు, ప్రైవేటు ఉద్యోగాల కోసం కావచ్చు ఎదురు చూసే వాళ్ళకి మీరు ఇంకొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే మీ రాశి పరంగా నరదిష్టి అనేది, అలాగే శత్రుత్వం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరేంటంటే 1 స్పూను నల్ల మినుములు, 1 స్పూను బియ్యము, అలాగే కాస్తంత పసుపు కుంకుమ, 1 నిమ్మకాయని ఒక గోతిలాగా అంటే గుంటలాగా తీసేసి అందులో పెట్టేసేసి మట్టిని కప్పేసేసేయండి. అలా చేయటం వలన శత్రువులు మిత్రులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. అలాగే నరదిష్టి కోసం కాస్త మీరేంటంటే సోమవారం రోజున శివాలయానికి వెళ్తాము, విభూదిని తీసుకొచ్చుకొని ధరించటము, స్నానం చేసే నీటిలో కాస్త విభూదిని వేసుకోవటము, శివుడికి అభిషేకం చేసుకోవటం అవ్వచ్చు, కాస్త నిమ్మకాయలు ఆంజనేయ స్వామి గుళ్ళో పూజ చేపించుకొని ఇంటికి కట్టుకోవటం అవ్వచ్చు, రాళ్ల ఉప్పుతో దిష్టి తీసేసుకోవటం అవ్వచ్చు, ఆవాలతో కూడా దిష్టి తీసేసుకోవటము, ఇంటికి గుమ్మడికాయతో దిష్టి తీసేసి పగలగొట్టేసేయటాలు ఇలాంటివి చేయటం వలన ఏంటంటే చాలా వరకు కూడా నరదిష్టి నుంచి పూర్తిగా బయటపడే అవకాశం అనేది ఉంటుంది. ఈ 3 రోజులైతే మీకు అనుకూలంగా ఉంది. మీరు కొంచెం కోపం కూడా తగ్గించుకోవాలండి. మీ ఆరోగ్యం మీద కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి అనేది ఉంచుకోవాలి. ఎందుకంటే కష్టం తప్ప మీ సుఖం అనేది చూసుకోని మనుషులు అనమాట. కాబట్టి మీ గురించి మీరు కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు బాగుంటేనే మీ కుటుంబం బాగుంటుంది. కాబట్టి సమయానికి తిండి, సమయానికి నిద్ర అనేది అవసరము. కంగారును, టెన్షన్ను తగ్గించుకోండి. కాస్త ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకోవటము ఇలాంటివి కూడా చేయటం వలన మీకు ఇంకా మానసిక ఆరోగ్యం బాగుంటే శారీరక ఆరోగ్యం కూడా ఇంకా బాగుండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరితో కూడా కొట్లాటలకు, గొడవలకు వెళ్ళొద్దు. మధ్యవర్తిగా ఎవరికి ఉండవద్దు. ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వద్దు. మౌనంగా ఉండండి. మాటలు తగ్గించండి. ఎక్కువగా మాట్లాడితే చాలా వరకు కూడా నిందలు పడతాయి, అవమానాల పాలయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదండి. ఈ 3 రోజులైతే మీకు అనుకూలంగా ఉంది. ఇబ్బందులు అయితే ఏమీ లేవు. ధైర్యంగా ఉండండి. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది.
అలాగే మీకు తెలిసిన వృషభ రాశి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. దానివల్ల మీకు మీ జీవితానికి ఉపయోగపడే మరింత సమాచారం తెలుసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం. అలాగే కామెంట్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మాత్రే నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీకు మీ కుటుంబానికి అష్టైశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.